కూలీలు చనిపోయినా బిల్డర్ స్పందించలేదని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. బిల్డర్తో అధికారులు కుమ్మక్కై తమకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. బాధిత కుటుంబాలని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. వర్క్ చేస్తున్నటువంటి సమయంలో మట్టి దిబ్బలు పడి ముగ్గురు చనిపోయారు. ఆ ముగ్గురికి సంబంధించినటువంటి బంధువులు ప్రస్తుతం ఉన్నారు. ఒకవైపు ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు చనిపోయారు. ఇప్పుడు బిల్డర్ కానీ ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? మాకు ఎవరు చేయలేదు మేడం. మేము వచ్చేసే వరకే చనిపోయిన శవాలను తీసుకెళ్లి అక్కడ హాస్పిటల్ వేశారు. మేము ఎవరు చనిపోతే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చింది, పంచనామా చేయాలి. ఆ ఇంచి అక్కడ తీసుకువెళ్ళిన వాళ్ళని మాట్లాడాలి, ఆ ఇంటి ఆయనని మాట్లాడాలి. ఎవరు లేకుండా తీసుకుపోయి అక్కడ పడేసేస్తే అక్కడ ఎవరు ఉన్నారు? ఎవరు లేరు కదా. ఇక్కడ నష్టం శవాలు చనిపోయిన వాళ్ళు తీసుకుపోయి అక్కడ హాస్పిటల్ వేసేస్తే మేము ఏం చేయాలి? అక్కడికి వెళ్ళి ఇక్కడ ఉంటే మేము బిల్లర్ ఆయన్ని తీసుకుంటాం. అసలు నష్టపరిహారం కట్టిస్తారా? ఎందుకు అట్లాంటి ప్రమాదాలు ఎందుకు పెట్టారు కూలీలని? మాకు ఇప్పుడు ఒకటే కుటుంబాలు చనిపోయారు. వాళ్ళు ఏం కావాలి? ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళకు ఆడపిల్లలు ఉన్నారు. ఒక ఆయన చిన్నపిల్ల ఎత్తట అబ్బాయికి మొన్ననే అమ్మ చనిపోయింది. వాళ్ళ తండ్రికి గుండెపోటు, ఆ పిల్లగాని చదివిస్తానికి ఇడొక్కడే కష్టపడాలి. ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఏదో గబా మాఫియా చేస్తానికి తీసుకెళ్లారు మేడం. పోలీసులతో మీరు మాట్లాడారా? ఎవరు తీసుకెళ్లారు? అంటే మా సారు రమ్మని ఎస్ఐ గారు పిలుచుకొచ్చారు. ఏజీపీ గారితో మాట్లాడుతురమ్మని. ఇప్పుడు మేము ఏం చేసినా ఎవరితో మాట్లాడాలి? ఇక్కడ ఏం శవాలు లేవు. కావాలని ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోయి ఉంటారు. గొడవ జరగదు. 100% గొడవ చేస్తారనే తీసుకుపోయి అక్కడ పడేశారు ఓనరు. అంతే జరిగింది నష్టం. మేమే ఓనర్ నష్టం జరిగింది. మాది పక్క విలేజ్ కొండజల్ల. ఓనర్ రావాలా, ఆ శవాల కాడ కూర్చోవాలా, అది ఏంటి పరిస్థితి ఏంటి అనేది ఆలోచించాలా. బంధువులు రావాలా, ఎట్ట జరిగిపోయింది చూడాలి. మా కళ్ళతో చూస్తాం కదా, మట్టి కింద ఎట్టబడ్డారు, మనకి ఎంత అన్యాయం జరిగింది. మా మండలం, మా విలేజ్లు, మా పక్క మేమంతా ఏం జరిగింది అసలు అనేది కూడా మాకు తెలియకుండా ప్రూఫ్ లేకుండా చేశారు కదమ్మా. ఏం జరిగింది అనేది ఎట్లా ప్రూఫ్ లేకుండా చేశారు. ఆ బిల్డింగ్ ఓనరు ఏం పలుకుబడి ఉపయోగించిండో, ఏ విధంగా దాని శవాలు తీసేసిండు. అతను శవాలు తీయాల్సినంత అర్జెంట్ ఏముంది? చనిపోయినాక 4 గంటలు 5 గంటలకు కూడా తీస్తారు నిమ్మలంగా. అంత అర్జెంట్ ఏముంది? పంచనామా చేసుకొని ఇక్కడే విషయం ఏంటో మాట్లాడినాక తీసుకుపోయి పంచనామా రిపోర్ట్ చేసుకొని అవసరమైతే డాక్టర్ని పిలిపించి స్పాట్లో కూడా పంచనామా చేయొచ్చు. ఏ హాస్పిటల్లో ఉన్నారు? ఏ హాస్పిటల్లో ఎక్కడ ఉన్నది కూడా తెలియదు. మేము వచ్చి ఇక్కడ శవాలు చనిపోయారనే తెలిసింది. మేము వచ్చే వరకు శవాలు తీశారు. అక్కడే హాస్పిటల్ అంటారు. అక్కడ పోయిన మా పిల్లగాళ్ళు పోయారు. అక్కడ శవాలు కూడా దొరకట్లేదు. వీళ్ళు ఇక్కడ పెద్దమ్మరిపేటలో ఉంటారు మేడం. పెద్దమ్మరిపేటలో ఇక్కడ ఉంటారు. ఇక్కడ పనులు చేసుకుంటారు, ఇక్కడే ఉంటారు. ఉండితే ఈ తీసుకొచ్చిన బిల్లరు మరి అక్కడ మేస్త్రి తీసుకొచ్చారా, ఆ కాంట్రాక్టర్ తీసుకొచ్చిండు. ఆ బిల్లర్ కాంట్రాక్టర్ తీసుకొచ్చిన ఆయన గబాడ తీసి అక్కడెక్కడ వేసేసారు. ఇప్పుడు మాకు శవాలను కూడా కనిపించకుండా చేశారు మేడం. ప్రస్తుతం చూస్తున్నాం కదా, సెల్లార్ కింద పడి ముగ్గురు చనిపోయినటువంటి కుటుంబ సభ్యులు ఇక్కడే డెడ్ బాడీస్ నుంచకుండా ఇక్కడ నుంచి ఎందుకు తీసుకువెళ్లారు? పంచనామా కూడా చేయలేదు. ఆ బిల్డర్ కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి సైట్ మేనేజర్ ఎవరు మమ్మల్ని అప్రోచ్ అవ్వలేదు. ఎవరు ఎలాంటి వివరాలు చెప్పడం, కనీసం ఏ హాస్పిటల్లో ఉన్నారు, ఏమైంది అనే విషయం కూడా మాకు చెప్పకుండా దాటివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం మాకు ఇన్ఫర్మేషన్ రాగానే ఇక్కడికి చేరుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎవ్వరూ లేరు. కనీసం డెడ్ బాడీస్ చూడడానికి కూడా మాకు ఎక్కడ ఉన్నాయి ఏంటి అని వివరాలు ఎవరు ఇవ్వడం లేదు అని వాళ్ళ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, ఎల్బీ నగర్. అయితే హైదరాబాద్ ఎల్బీ నగర్లో మట్టి పెళ్లలో పడి ముగ్గురు కూలీలు చనిపోయిన ఘటనపై అధికారులు స్పందించారు. ఆ బిల్డింగ్కు అనుమతులు ఉన్నాయని జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ చెప్పుకొచ్చారు. పనులు చేసే టైంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇటువంటి దుర్ఘటన జరిగిందని అన్నారు. ఆయన అధికారుల తప్పిదం ఉంటే చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని అన్నారు. ఒక ఫౌండేషన్ స్టోన్ డిగింగ్ నడుస్తున్న మట్టి వాల్ కొలాప్స్ అయిపోయింది. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్లో ముగ్గురు చనిపోయారు. ఒకరు మామూలుగా గాయాలయ్యారు. మామూలు అయిన వాళ్ళకి మనం కామినేని హాస్పిటల్కి షిఫ్ట్ అయ్యారు. ఈ న్యూస్ వస్తేనే మనం డిఆర్ఎఫ్ టీమ్ యాజ్ వెల్ యాజ్ పోలీస్ హ్యాస్ రెస్క్యూడ్ ద పీపుల్ యాజ్ వెల్ యాజ్ దే హ్యావ్ రిమూవ్డ్ ద డెడ్ బాడీస్ ఆల్సో. మన దగ్గర చనిపోయిన వాళ్ళది 3 పేరు నేమ్స్ ఉన్నాయి, నేను చెప్తున్నాను. వీరయ్య గారు ఏజ్ 50, రాము